హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఇక టాపిక్ ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో నిన్నటి రోజున అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ అనేది రిమూవ్ చేశారు. సో దీనికి చాలామంది కూడా కొత్త వెబ్సైట్ రాబోతుంది, అదేవిధంగా ఇచ్చినటువంటి లిస్ట్లో నేమ్స్ అనేటివి మళ్ళీ కూడా చేంజ్ చేయబోతున్నారు. L1 లిస్ట్లో ఉండే వాళ్ళు లిస్ట్లోకి L2 లిస్ట్లో ఉండే వాళ్ళని, L3 లిస్ట్లో ఉండే వాళ్ళని చేర్చబోతున్నారు. సో ఇలా చాలామంది కూడా కామెంట్స్ అనేటివి పెట్టారండి. సో నిన్న మార్నింగ్ చేసిన వీడియో కొంచెం వైరల్ కావడం జరిగిందనమాట నాది. సో దాంట్లో ఏం చెప్పానంటే, అప్లికేషన్ సెర్చ్ ఏ విధంగా చేసుకోవాలి మొబైల్ అని చెప్పాను. సో మధ్యాహ్నం నుంచి నిన్నటి రోజున అప్లికేషన్ సెర్చ్ ఆప్షనే రిమూవ్ అయిపోయిందండి వెబ్సైట్లో. సో నేను వారందరికీ కూడా కొంతమందికి మాత్రమే రిప్లై అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు వెయిట్ చేయండి, మనకు ఈ యొక్క సర్వర్ ఇష్యూ అయి ఉంటుందని నేను మీకు చెప్పడం జరిగింది. సో అనుకున్నట్లుగానే సర్వర్ ఇష్యూతోనే నిన్నటి రోజున అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ అనేది కనిపించలేదు. సో నిన్నటి రోజు వరకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి ఇక్కడ చూడండి. హోము, ఆర్టీఐ, గైడ్లైన్స్, గ్రీవెన్స్, కాంటాక్ట్స్ మాత్రమే నిన్నటి రోజున ఉన్నాయి. సో రీసెంట్గా ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ ఓపెన్ కావడం జరిగింది. చాలా మంచి గుడ్ న్యూస్. సో మీరు మీ మొబైల్లో అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ అనేది చూసుకోండి, ఇప్పుడే చెక్ చేసుకోండి. నేను మీకు వీడియో అయితే లైవ్లో అయితే చూపిస్తున్నానండి. సో మీకు తప్పకుండా వీడియో వస్తుంది, లైక్ చేసేయండి, ఓకేనా. సో అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సమయం వచ్చేసి 7 గంటలు అవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనే వెబ్సైట్ని మీ మొబైల్లో ఓపెన్ చేయండి. సో టైప్ చేసి ఇక్కడ మనకు చివరన ఒకసారి చూడండి, చివరన మోర్ ఆప్షన్లో అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో లైవ్లో అయితే చూపిస్తున్నాను, అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుందండి. సో మీరు అప్లికేషన్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. సో త్రూ మొబైల్ ద్వారా, అంటే మీ యొక్క మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదా అప్లికెంట్ ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తు చేసుకుని ఉన్నారో సో వారి యొక్క ఆధార్ నెంబర్తో అయినా చెక్ చేసుకోవచ్చు. వారికి గతంలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఐడి ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా వారి యొక్క రేషన్ కార్డ్ ద్వారా కూడా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. చెక్ చేసుకున్నాక మీకు అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. సో అయితే ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చివరన అయితే మోర్ ఆప్షన్ లేదు. సో ఇక్కడే మనకు అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చూసుకునేందుకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే పెట్టారనమాట. సో నిన్న చాలామంది కూడా అనుకున్నారండి, కొత్త వెబ్సైట్ రాబోతుంది, L1 లిస్టులు, L2 లిస్టులు, L3 లిస్టులు చేంజ్ అయితే చేయబోతున్నారని చెప్పి అనుకున్నారు. సో ఒకవేళ చేంజ్ చేస్తారా లేదా అనేది మీరు ఇప్పుడు చూసుకొని నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నా దగ్గర అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఎలాంటి మొబైల్ నెంబర్స్ కానివ్వండి, ఆధార్ నెంబర్ కానివ్వండి, రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వండి, సో ఇవి ఏమీ కూడా లేవన్నమాట. సో సబ్స్క్రైబర్సే నాకు హెల్ప్ చేస్తే నేను వారందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా నేను మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట ఇక్కడ నుంచి. సో ఓకేనా. సో మీరు చెక్ చేసుకోండి. మీరు గతంలో L2 లిస్ట్లో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు L1 లిస్ట్లో కనుక చేంజ్ అయ్యి ఉన్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని మీరు చేంజ్ కనుక అయినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి, అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తాను. మరొక వీడియో కూడా చేసి అందరినీ కూడా చెక్ చేసుకోమని ఒకసారి గుర్తు చేస్తాను అనమాట. సో మీ అందరికీ కూడా మరొక ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి. సో గ్రీవెన్స్ ఆప్షన్ని మీరు సరిగ్గా యూస్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు L1 లిస్ట్లో ఉన్నారా లేదనేది చూపిస్తుంది అనమాట. సో ఒకసారి నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తానండి, ఏ విధంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి. గ్రీవెన్స్ ఆప్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు తెలియాలి ఫస్ట్. ఎందుకంటే ఈ ఆప్షన్ ద్వారా చాలామంది కూడా లిస్ట్లో నేమ్స్ అనేవి చేంజ్ చేసుకుంటారనమాట. సో అది చాలా సింపుల్ అనమాట. సో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక అప్లికేషన్ అనేది చూపిస్తున్నాను అనమాట నేను. సో వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు, L1 లిస్ట్లో అయితే ఉన్నారనమాట వాళ్ళు. సో నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్. సో ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, L1 లిస్ట్లో ఉండే వాళ్ళకి ఇక్కడ పక్కా ఇల్లు సైట్ అయితే ఉంది, ఇల్లు అయితే లేదని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళకి. వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుందండి. సో L1 లిస్ట్లో ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ L1 లిస్ట్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన ఏమంటారు స్టార్టింగ్ పనులు అనేటివి జరుగుతాయని చెప్పి చెప్తున్నారనమాట. సో అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీని ద్వారా
ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి అక్షరాల మీద మీరు క్లిక్ చేస్తే సో మీకు ఆటోమేటిక్గా గ్రీవెన్స్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మీరు అలా అయినా అప్లికేషన్కి సంబంధించిన గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గ్రీవెన్స్ ఆప్షన్ మీద అయినా క్లిక్ చేసి గ్రీవెన్స్ ఎంట్రీ అనేది క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ ద్వారా కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. అసలు గ్రీవెన్స్ అంటే ఏంటంటే అభ్యంతరాలు. మీరు L1 లిస్ట్లో ఉండాల్సింది పోయి L2 లిస్ట్లో ఉంటే లేదా L3 లిస్ట్లో ఉంటే సో మీరు అభ్యంతరాలు అనేవి పెట్టుకోవచ్చు. సో మాకు సర్వే అనేది సరిగ్గా జరగలేదండి, సో మాకు మళ్ళీ కూడా రీసర్వే చేయండి సో అనే ఆప్షన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను చూపించేందుకు నా దగ్గర ఎగ్జాంపుల్కి మొబైల్ నెంబర్ లేదు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు అవకాశం అయితే ఉందని చెప్తున్నాను. సో అందుకే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు లిస్ట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమైనా రీమార్క్స్ కూడా ఏమైనా తప్పుగా పెట్టున్నారా, 4 వీలర్ లేకపోయినా 4 వీలర్ పెట్టున్నారా, మీరు నాన్ పక్కా హౌస్లో లేకపోయినా కానీ నాన్ పక్కా హౌస్ అని పక్కా హౌస్ అని మెన్షన్ చేస్తున్నారా, ఇలా రీమార్క్స్లో మీకు ఉన్నటువంటి అభ్యంతరాలను సో ప్రభుత్వానికి ఒకసారి మార్చండి అనే ఉద్దేశంతో మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి, మంచి అవకాశం అయితే రాబోతుంది. సో త్వరలోనే ఇంటి నిర్మాణాలు ఎలక్షన్ కోడ్ ఎక్కడైతే లేదో అక్కడైతే నిర్మాణానికి పనులకు నోచుకుంటామని చెప్పి ప్రభుత్వం రీసెంట్గా అప్డేట్ ఇచ్చింది, దాని మీద కూడా వీడియో అయితే ఇచ్చేస్తాను. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా?